మునపటి భాగంలో జీవు అనే కోతి చెప్పిన విధంగానే ఆ వ్యక్తి నేరుగా మంత్రల్లవ్వ వద్దకు వచ్చి జరిగిన సంగతి అంతా మంత్రల్లవ్వకు తెలియచేశాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రల్లవ్వ తన అన్న చనిపోయిన ప్రదేశంతో పాటు ఏ రకంగా ఏ దిక్కున చంపిందో ఆ వివరాలన్నీ అడిగింది. కాని అవేమీ తనకి తెలియవని చెప్పాడు ఈ యొక్క వ్యక్తి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రల్లవ్వ ఆ వ్యక్తితో, సరేనాయనా, తప్పకుండా నీకు నేను సహాయం చేసి తీరుతాను. సరిగ్గా రేపు ఉదయానికి నేను ఆ ఊర్లోనికే ప్రవేశించి ఎక్కడైతే మీ అన్న చంపబడ్డాడో ఆ ప్రదేశంలోకి నేను వచ్చి ఉంటాను. మీరు సరిగ్గా అదే సమయానికి మీరక్కడికి రండి. ఖచ్చితంగా అక్కడ ఉన్న శక్తి గురించి తెలుసుకుని ప్రాణాలు పోయిన మీ అన్నయ్యని తిరిగి మరలా బ్రతికించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాని ఒక్క షరతు, మీ అన్నయ్యని చంపిన ప్రదేశంలో మీ అన్నయ్య మృతదేహం అక్కడే ఎక్కడో పడి ఉంటుంది. మీ అన్నయ్య దేహానికి సంబంధించిన ఒక చిన్న అణువంతైనా మనకి దొరికితే చాలు. ఆ అణువుతోనే మీ అన్నయ్యని తిరిగి మళ్లీ బ్రతికించగల శక్తి నాకుంది. వెళ్ళు, ప్రయత్నం చెయ్యండి, ఈరోజే వెళ్లి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఈ మంత్రల్లవ్వ వాళ్ళిద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ సరేనని చెప్పి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ మంత్రల్లవ్వ చెప్పిన విధంగానే ఆ యొక్క వ్యక్తిని బలి తీసుకున్న ప్రదేశంలో వీళ్ళిద్దరూ వెతుకుతూ ఉన్నారు. ఇంతలో ఈ కోతికి ఒక్కసారిగా వాళ్ల అన్న అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరాన్ని చూసి ఈ యొక్క కోతి ఇలా అంటూ ఉంది, అరే నేస్తమా, దొరికింది దొరికింది మనకి, మీ అన్న అస్థిపంజరం దొరికింది. ఈ ఒక్క ఆధారంతో మీ అన్న బ్రతుకుతాడు. నాకు నమ్మకం ఉంది. మంత్రల్లవ్వను నమ్ముకుంటే మనం ఎంతటిదైనా సరే మనం జయించగల తీరుతాం. మంత్రల్లవ్వ శక్తి ముందు ఎవరూ పనిచెయ్యరు. హహా, మనం ఇక సాధించాం మిత్రమా, మీ అన్నని మనం బతికించుకోగలుగుతాం అని ఈ కోతి చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క వ్యక్తి చాలా ఆనందపడుతూ ఆ కోతితో, అరే నిజమా, మా అన్నయ్య అస్థిపంజరం దొరికిందా? నాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రల్లవ్వ ఒక అణువంతైన ఆధారం ఉంటే చాలని చెప్పింది. కాని మనకి మా అన్న అస్థిపంజరమే దొరికింది. అన్నా, నిన్ను బతికించుకుంటాను. ఖచ్చితంగా మంత్రల్లవ్వ సహాయంతో నిన్ను ఖచ్చితంగా బతికించి తీరుతాను మంత్రల్లవ్వ. హాహా, నాకు చాలా ఆనందంగా ఉందన్నా అని చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇంతలో అటువైపుగా ఊరి పెద్ద వెళ్లడం చూసి ఆ వ్యక్తి ఊరి పెద్దను పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, ఊరి పెద్దగారు, ఒక్కసారి రండి, మీతో కొంచెం మాట్లాడాలి అని ఆ వ్యక్తి ఊరి పెద్దను పిలిచాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద నేరుగా అక్కడికి వచ్చి, ఏమటయ్యా చెప్పు. అవును, నిన్న అడవిలోనికి వెళ్తానన్నావు కదా, ఈరోజే కదా నువ్వు బయలుదేరేది? ఎన్ని గంటలకు వెళ్తున్నావో చెప్పు. నీకు అన్ని నేను సిద్ధం చేసి ఉంచుతాను. నీకు తోడుగా నా అశ్వాన్ని కూడా పంపిస్తాను. నువ్వు గుర్రంపై వెళ్ళి అలసట లేకుండా తిరిగి రావడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. నువ్వు హాయిగా వెళ్ళి రావచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆ ఊరి పెద్ద ఈ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అరే, ఇక అవసరం మనకి అవసరం లేదండి. ఇక ఈ ఊరిలో ఉన్న పిశాచాల్ని తరిమికొట్టే ఒక మహాశక్తివంతురాలైన మంత్రలవ్వ ఊర్లోనికి ప్రవేశించబడుతుంది. ఆ మంత్రలవ్వ చనిపోయిన మా అన్నయ్యని కూడా బ్రతికిస్తానని చెప్పింది. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా. ఇక మీరెవ్వరూ చింతించకండి అని ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఒరే, చక్కటి అవకాశాన్ని చేతులారా మనం చేజార్చుకున్నాం. ఇప్పుడు మంత్రలవ్వ వస్తే ఆ శక్తి ముందు మనం ఎవ్వరం నించోలేం. మంత్రలవ్వని ఈ ఊర్లోకి రానీయకుండా అరికట్టి తీరాలి. ఎలా ఎలా అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. అదంతా చూస్తూ ఈ యొక్క వ్యక్తి, అరే ఊరి పెద్దగారు, ఏమైందండి? మీలో మీరే ఆలోచించుకుంటూ ఉండిపోయారు. ఏమైనా సమస్య చెప్పండి. ఇక మేము ఇంతలా బాధపడ్డానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తోడుగా మంత్రలవ్వ ఉంది. మంత్రలవ్వ శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదనే విషయం నాకు అర్థమైంది. మంత్రలవ్వ ఈరోజు ఉదయమే మన ఊర్లోనికి ప్రవేశిస్తానని చెప్పింది. ఆ యొక్క చనిపోయిన స్థలం వద్దకు తను వచ్చి ఆ శక్తిని కనుగొంటానని చెప్పింది అని ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, అరే, మంత్రలవ్వ ఎవరింతకి? నీకసలు అర్థమవుతుందా ఏమైనా? మంత్రలవ్వ మన ఊర్లోనికి వచ్చినా సరే ఈ పిశాచాల్ని తరిమికొట్టడం అసాధ్యం. నువ్వు నేను చెప్పిన విధంగా అడవిలోనికి వెళ్లి ఆ నల్ల కమలపు పువ్వును తీసుకురావాలి. అప్పుడు కదా మనం ఈ పిశాచాల్ని తరిమికొట్టుకోదాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నేను చెప్పేది మటుకు విను. నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని చెబుతున్నాను కదా, నా మాట విను అని ఈ ఊరి పెద్ద చాలా కంగారు పడుతూ ఆ వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క కోతి చాలా భయపడుతూ ఈ యొక్క వ్యక్తితో మాట్లాడ్డానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కాని ఈ వ్యక్తి ఊరి పెద్దతో, సరే, తప్పకుండా వెళతాను.
మీరు కోరినట్టుగానే అడవిలోనికి వెళ్లి ఆ నల్ల కమలపు పువ్వును తీసుకువస్తాను. కాని ఒక షరతు, నేను మంత్రలవ్వను వచ్చి కలిసిన తరువాత మాత్రమే వెళ్లి తీరుతాను. అప్పుడే వెళ్తాను అని ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఈ యొక్క కోతి ఆశ్చర్యపోయింది. ఈ కోతి ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, మిత్రమా, నువ్వొకటి గమనించావా? ఊరి పెద్ద వ్యవహారంలో ఏదో తేడా కనిపిస్తోంది నాకెండికో ఈ ఊరి పెద్ద మీద అనుమానంగా ఉంది మిత్రమా. మంత్రలవ్వ వస్తే మొత్తం తేలుతుంది అని ఈ కోతి ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. మంత్రలవ చెప్పిన విధంగానే ఆ యొక్క మానవుడు చనిపోయిన ప్రదేశం వద్దకు చేరుకుంది ఈ యొక్క మంత్రలవ ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని చూస్తూ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉంది. ఎదురుగా ఉన్న ఆ శిల్పాలు రెండూ ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. అది చూసి మంత్రలవ ఆశ్చర్యపోయింది. ఈ యొక్క మానవుణ్ణి పిలుస్తూ ఉంది, మానవా, ఎక్కడున్నావు? మంత్రలవ మీ ఊరిలోనికే వచ్చింది, రా, ఒక్కసారి ఊరి చివర వద్ద ఆ భయంకరమైన చెట్టు వద్దకు రా అని మంత్రలవ తన మంత్రశక్తితో ఈ యొక్క మానవుణ్ణి పిలుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి ఆ కోతితో పాటు నేరుగా ఆ చెట్టు వద్దకు వచ్చాడు. ఈ యొక్క మంత్రలవను చూసి ఈ వ్యక్తి ఇలా అన్నాడు, మంత్రలవ, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక మా అన్నయ్య బ్రతికినట్టే, ఆ పిశాచాలను తరిమికొట్టినట్టేనా అవ్వా? అవ్వా, చెప్పండి, మీ మాట కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. మంత్రలవ, త్వరగా మా అన్నయ్యని బ్రతికించండి. ఇదిగో మా అన్నయ్య అస్థిపంజరం. మీరు చెప్పినట్లుగానే ఈ ప్రదేశంలోనే చనిపోయున్నాడు మా అన్నయ్య. అస్థిపంజరం దొరికింది, భద్రపరిచి ఉంచాం. త్వరగా మీ శక్తిని ఉపయోగించి మా అన్నయ్యను బ్రతికించండి మంత్రలవ అని ఈ యొక్క వ్యక్తి మంత్రలవతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రలవ ఇలా అంది, తప్పకుండా బ్రతికిస్తాను నాయనా, కాని ఇక్కడ తేలవలసింది మరొక విషయముంది. నువ్వు త్వరగా వెళ్ళి ఊరి పెద్దని, ఊరి పెద్ద భార్యని కూడా నేరుగా ఇక్కడికి తీసుకునిరా. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాతే ఈ కథకి ముగింపు పలుకుతాను. త్వరగా వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకునిరా. అర్ధరాత్రి గంటలు మోగే వేళ నీడలే కథలు చెబుతాయి. నిద్రపోని కళ్ళు చూస్తున్నాయే, మరణం మాటల్లో నవ్వుతోంది. నువ్వు వింటున్నది కథ కాదు, ఇది నీ భయాల ప్రతిధ్వని. ఒక అడుగు ముందుకేసావంటే వెనక్కి తిరగడం లేదు. ఫెయిరీ స్టోరీస్, చీకటి కథల లోకం. ప్రతి కథలో పాఠం, ప్రతి మాటలో శాపం. ఫెయిరీ స్టోరీస్, నీడల నడుమ నిజం. విను వణుకు, మరచిపోలేని క్షణం. బొమ్మల కళ్ళలో జీవం దాగి, నవ్వుల్లోనే శవం నిద్రపోతోంది. కథ ముగిసిందని అనుకుంటే